వదిలేసి వాళ్ళు రాసిన క్వశ్చన్లు మనకి ఎందుకు నువ్వు చెప్పు అరే రాజు నెక్స్ట్ క్వశ్చన్ ఏందని అడుగు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో అడుగురా ఎన్ని సినిమాలు తీసినావు నాన్న మరి ఓ హాయ్ లేదు ఒక ఆలో లేదు ఆ? ఇవాళ మనం వచ్చినాం మన ఇద్దరం ఉన్నాము సరే నీ బదులు నేను ఇచ్చేస్తా ఇంట్రొడక్షన్ ఇవాళ మనము గంగావతో ఉన్నాము ఇక్కడ జాక్ సినిమా ప్రమోషన్కి ఆవిడ వచ్చారు హెల్ప్ చేయడానికి మాకు ఇప్పుడు అడుగు ఎన్ని సినిమాలు తీసినావు ఏ నాన్న మరి? కుదిలే నేను రెండే తీసిన రెండే నేను 10 గాల సినిమాలకు పోయినా ఆ? 10 గాల సినిమాలు చేసిన నువ్వు ఎన్ని సినిమాలు చేసినావు 10 గాల 10 సినిమాలు చేసినావు నువ్వు సినిమాలు చేసిన చేస్తావు ఇంకా చేస్తావు చదువు రాదు శాస్త్రం రాదు నాకు నాకు వచ్చి పెద్ద నేనేం చేస్తాను రెండే చేసిన నేను సరే మరి ఏం మాట్లాడుకుందాం ఇప్పుడు నీ ఇష్టం సినిమా గురించి వద్దు బోరు మస్తు మాట్లాడి అదే పెళ్ళి అయిందా నీకు అందరిదే లొల్లి పిల్లగాండ్లు అయిందా పెళ్లి కాలే ఇంకా చేసుకుందాం ఎప్పుడు చేసుకుంటావు మరి చేసుకుందాం ఇక పిల్ల దొరకాలగా నువ్వు చూసి పెట్టు మంచి పిల్లవరని ఉంటే అందరు నన్నే చూడు అంటారు నేను ఎక్కడ పోయి చూడాలి మళ్ళీ అందరినీ నువ్వే అడుగుతాను పెళ్లి ఎందుకు చేసుకోలేదని మరి చెప్పి గింతీడికి వచ్చిర్రు మళ్ళీ నువ్వు ఎందుకు అడుగుతాను చేసుకోవాలని నువ్వు చేసుకోవాలంటే మళ్ళీ పిల్లని కూడా ఎతికి పెట్టు నువ్వు అమ్మ నాన్నకైనా కానీ చేసుకుంటే వాళ్ళకి తుర్తి అవి కరెక్ట్ అనుకో లేకుంటే కాపురం వాళ్ళు కదా మనంగా చేయాలి వాళ్ళు చేయరు కదా ఎవరో హీరోయిన్ చూసుకొచ్చుకుంటూ అంటే అయిపోయాయి అయిపోయాట సర్దేసి పంపించేద్దామని నన్ను ఈ సినిమా పేరు ఏం పేరు నాన్న జాక్ జాక్. కొంచెం క్రాక్ జాక్ అంటే జాక్ అంటే అదొక పేరు అది ఇంగ్లీష్ పేరు అది ఇప్పుడు తెలుగులో సిద్ధు గంగా పెట్ట అట్లా ఇంగ్లీష్లో జాక్ అయ్యా నిజం నేను మజాగిస్తలేను ఆ. నిజంగా ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది మరి ఏప్రిల్ 10th చేద్దాం అనుకుంటాను నువ్వు వద్దంటే ఆపేస్తా చెప్పు చేయాలి హ్మ్? చేయాలి చేద్దామా చేసుడే సరే సమ్మర్ లో మంచిగా ఉంటుంది థియేటర్ లో ఏసీ కూర్చొని చూస్తాడు చల్లగా సినిమాలు అందరు అదే వచ్చేది ఎండాకాలం కదా అదే కదా. దగడ ఎండలకు మంచిగా అందులో వేసి వేసుకొని సినిమా కూర్చుంటే చూస్తా theatre ఉంటే లో బాగుంటుంది. కొంచెం మంచిగా ఉంటుంది చలివేంద్రం టైప్ ఉంటుంది మ్యాటర్ మరి డీజే డీలుక్ మీద బాగా నవ్విస్తావు అందరినీ నవ్వుతా ఆ? బాగా నవ్వుతారు బాగా జాక్ లో నవ్వుతారు. జాక్ లో కూడా నవ్వుతారు అదే డీజే టిల్లు అంత నవ్వలేకపోవచ్చు ఎందుకంటే అది కామెడీ సినిమా అది ఆ. అది సినిమానే కామెడీ సినిమా అది డీజే టిల్లు అంత నవ్వలేకపోవచ్చు కానీ దీనికి ఎంత నవ్వాలి అంత నవ్వుతారు బాగా నవ్వుతారు నేను జాకి సినిమా అనుకుంటే హ్మ్. కాక ముక్కలు అనుకుంటున్నాను పేగ ముక్కల జాక్ కింగ్ క్వీన్ అట్టుంటారు కదా అది కూడా ఒక అర్థం దానికి ఆ. అది కూడా ఒక అర్థం కరెక్టే అనుకున్నావు నువ్వు తప్పేమనుకోలేదు తప్ప అనుకోలేదా లేదు తప్పేమనుకో కరెక్ట్ అనుకున్నావు నువ్వు మంచిగా ఉన్నది నీ క్యాప్ కళ్ళద్దాలు అన్ని మంచిగా ఉన్నావు ఇక ఏం చేయాలి మా మనవడు తెచ్చుకోమంటే రాగా కొనుకొచ్చుకున్నా ఆహా మనవాడు తీసుకొని వచ్చినావా మనవడు నువ్వు? నేనేనా నీ మనవాడిని నువ్వే నా మనవనివి అందుకే పెళ్లి వెంబడబడతాను నువ్వు మరి ఈ సినిమాలో పిల్లెంబడి పడ్డావా నాన్న ఇక ఏ సినిమాలన్నా పిల్లెంబడ పడాల్సిందే అవ్వా లేకుంటే సినిమా అవుతుంది చెప్పు కాదు సినిమా అంటేనే లవ్ స్టోరీ ఉండాలా లవ్ స్టోరీలో మనం పోయి ఆ పిల్లెంబడ వాడాలా ఆ పిల్ల చిపో అనాలా మళ్ళీ పిల్లనే తిరిగి రావాలా ఇది కథ ఏ సినిమాలన్నా ఇదే ఉంటుందిగా ఏ సినిమాలో అయినా లవ్లే ఉన్నాయి లవ్వే ఉంటుంది మళ్ళీ లవ్ లేకుండా సినిమా ఉంటుంది ఉండదు ఈ సినిమాలో కూడా పడ్డాం ఇక లవ్ చేసుకున్న పిల్లని గట్టిగా పట్టుకో ఇక అయితే అదే నువ్వు మళ్ళీ అడిగే పోతానా ఊకే నువ్వు సినిమా గురించి చెప్పమంటే అది చేసుకుందాం మెల్లగా కానీ ఈ సినిమాలో అయితే పడ్డా నేను సినిమాలో పడ్డావా పడ్డా బాగున్నది పిల్ల మంచిగా చేసింది వైష్ణవి అని మన మీ తెలంగాణ పిల్లనే తెలంగాణ పిల్లేనా బాగా చేసింది అయితే ఇంట్లో కామెడీ ఉంటుంది లవ్ స్టోరీ ఉంటుందా రెండు ఉన్నాయి లవ్ స్టోరీ ఉన్నది కామెడీ ఉన్నది యాక్షన్ ఉన్నది సెంటిమెంట్ ఉన్నది యూత్కి మొత్తం సినిమా ఇది ఆ. మీ ఊర్లో పోయి చెప్తావా బాగా చెప్తావా మా సినిమా గురించి చెప్తా ఏమని? అయ్యో, అందరికీ చెప్తా నేను ఏమని చెప్తావు మన్మడి సినిమా తీసిండు జాకు అందరు చూడుర్రి ఉమ్. అని చెప్తా ఎండాకాలం ఇద్దరికే చెప్పాలా నువ్వు ఈ మ్యాటరు ఇద్దరికే చెప్పండి ఎవరు అంటే వాళ్ళిద్దరు అడిగినోనికి అడగనోనికి అందరికి చెప్తా అడిగినోనికి చెప్పాలి అడగనోనికి చెప్పాలి అడగనోళ్ళు చెప్తా అడిగినోళ్ళు చెప్తా తోగంటి ఓటోళ్ళని పిలిచి చెప్తా పిలిచి మరీ చెప్పాలా రోడ్డు మీద బస్సు పోతుంటే ఆపి మరీ చెప్పాలా చెప్పుడే చెప్తావా చెప్తా బస్సు కారు వద్దు కానీ ఇలా చెప్పు అవు బిడ్డ ఇలా క్రాక్ అన్నావు మరేమన్నా పిచ్చితనం చేస్తానవా పిచ్చితనం అంటే అది ఉంటుంది జర పిచ్చి ఉంటుంది సినిమాలో జర క్యారెక్టర్ నాది మనవాడు జర పిచ్చం లెక్క చేస్తుంటాడు బజ్జలా మళ్ళీ లొల్లిలు ఇరుక్కుంటాడు పోయి పంచాయతీలు ఇరుక్కుంటాడు ఆ పిచ్చితనం వల్ల పంచాయతీలకి వెళ్ళి మళ్ళీ బయటపడతాడు ఉంటుంది పిచ్చి పిచ్చి ఇక పిచ్చి పిచ్చి ఇక సినిమా అన్నప్పుడు అందులో ఎన్నో రకాలు ఉంటది ఉంటాయి మస్తు రకాలు ఉంటాయి పిచ్చి పిచ్చి ఉంటుంది ఈ సినిమా అందుకే క్రాక్ అని పెట్టినాం అని పేరు జాక్ కొంచెం క్రాక్ అని పెట్టినాం అందుకే అట్లా అని మరి హీరోయిన్ రాలేదు హీరోయిన్ వేరే వైపు పోయింది నేను చూసి భయపడరాలే ఆమె ఆ? ఆ, నన్ను చూసి భయపడి రాలేదా ఆ. అయ్యో ముగ్గురం గుడి ముచ్చట్లు పెట్టుకుందామంటే పిల్ల రానేలేదా ఇట్లనే నువ్వు కనబడ్డాలో అందరికి పెళ్లిళ్ళు చేస్తాను అంటగా ఆ. మా మనవడు మంచోడు అని నేను అనుకుంటున్నా బాగా పాటలు పాడుతున్నావు కదా నేను అస్సలు మంచోని కాదు నీ మనవాడు ముందే చెప్తాను నేను అస్సలు మంచోని కాదు నేను ఎర్ర ఉన్నావు నవ్వు మోకము మంచిగా ముక్కు కోట పెట్టినట్టున్నది ఎంత అందం ఉన్నావు కానా చాలా థ్యాంక్ యూ కానీ మంచోని అయితే కాదు నేను
ఎందుకంటే మంచోళ్ళకి పెళ్లి చేస్తా అన్నారంట. అవునానా నువ్వు క్యాప్ పెట్టుకొని డాన్స్ చేసినావు, దానికి దీనికి ఏం సంబంధం ఉంది? ఏ లేదు, ఎండ ఉన్నది కదా అని క్యాప్ పెట్టుకున్నాను, చెమట అవుతాను కదా అని తీసేస్తాను. అట్లా తీసుకుంటా పెట్టుకుంటా చేస్తే డాన్స్ స్టెప్ అయింది అది. ఇప్పుడు నువ్వు చేసేపాటికే నాకు క్యాప్ పెట్టినావు తెచ్చి. అదే టోపీ పెట్టిరు, నీకు చూసిన మంచిగా ఉన్నది టోపీ. ఓల్ది నీదే ఇచ్చి నేను సినిమాలో వాడినదా? అది దొరికించుకొని మళ్ళీ నేను పెట్టుకున్నా. మంచిగా ఉన్నావు కానీ చూడు, నీకు క్యూట్ ఉన్నావు. చెప్పు ఐ లుక్ వెరీ క్యూట్ అని ఐ లవ్. అట్ట కాదు, లొల్లి పెట్టకు చెప్పేది. ఐ లుక్ వెరీ క్యూట్. వెరీ గుడ్. క్యూట్. వెరీ క్యూట్. 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 హ్యాష్ ట్యాగ్ ఆస్ట్. మంచిగా నిజంగానే క్యూట్ ఉన్నావు నువ్వు. ఆ బిడ్డ ముద్దు పెట్టడానికి దుకాణం దొరికిందా మరి? ముద్దు పెట్టడానికి జాగా దొరికింది. ఛీ. అగో సి అంటే లవ్ స్టోరీ, అది యూత్ కోసం తీస్తాను సినిమా, ఇవన్నీ ఉండాలి కానీ. మరి అవునానా నేను ఎన్నో 10, 7, 8 చేసిన సినిమాలు, మరి దాంట్లో ఒకటన్నా చూసినావా? నువ్వు చూపెట్టినావా నాకు? నువ్వు చూపెట్టినావా? నాకే చూపించా, నేనే ఫోన్ అలా చూస్తాను. నువ్వే చూడలేదు, నన్ను చూస్తాను నన్ను అడుగుతాను. మారమ్మన్నారు కానీ నీ సినిమా నువ్వే చూస్తావు, నేను చూడాలి కంగవా? ఎందుకు చూడద్దు? ముసలిది ఎట్లున్నది, మంచిగా ఉన్నదా అని చూడాలి. ఉన్నది కదా, మంచిగా ఉన్నది ముసలిది. ఇయ్యాల కనబడి చూద్దాం. అన్ని సినిమాలు ఒకేసారి నీ వేసుకొని చూస్తాను నేను. చూడు ఒకేసారి. నువ్వు జాక్ సినిమాకి పోతావా మళ్ళా? పోతా. టికెట్లు పంపాలా? నా మనవడి చేసిన సినిమా నేను చూడ, అమ్మ నాన్న వస్తారు, నేను పోతా. టికెట్లు పంపాలా నీకు? మళ్ళీ మొత్తం అందరికి పంపుతా టికెట్లు. నువ్వు అవ్వ అని నన్ను ప్రేమగా చూసుకుంటున్నావు నాన్న, పిలిచినవు. నీ సినిమాలో నాకు ఒక్క అవకాశం అన్ని ఇచ్చినవా? నేను చెప్తే నేను తీసినవి రెండాయి. రెండిట్లో ఒక్క రోజు 1 గంట సేపు ఒకటి పెట్టుకున్నా కానీ వచ్చే సినిమాలు 100% నువ్వు ఉంటావు. మంచిగా నాకు మా మనవంతో చేసినంటే ప్రేమ. 200% వచ్చే సినిమాలు 100% పెట్టుకుంటే ఇప్పుడే ఫ్రెండ్షిప్ అయ్యా మన ఇద్దరికి. ఫ్రెండ్షిప్ ఇప్పుడే కదా అయినది. నెక్స్ట్ సినిమాలో పెట్టుకుంటాను నేను 100%. సరే తప్పక పెట్టుకోవాలి. ప్రామిస్. ఎందుకు ఒట్టు పెడతావు నానా? ఎందుకు వద్దా? ఒట్టేందుకు, ప్రేమ ఉంటే చాలు. అంతే అంతే. ఒట్టు తీసేసినాం, గట్టు మీద పెట్టేసినాం. ప్రామిస్. నువ్వు 2 సినిమాలు హిట్ అయింది, 3వ సినిమా శాతం ఇప్పుడు నేను వచ్చిన కదా ఈసారి ఇంకా బాగా హిట్ అయింది. ఇంకా పెద్దగా కావాలా? వాటిల మీద కావాలా? ఇంకెక్కువ అవుతుంది. 3 సినిమాలు హిట్ అయితే హ్యాట్రిక్ అంటారంట. హ్యాట్రిక్ అంటారు 3 సినిమాలు హిట్ అయితే. ఇప్పుడు 2 హిట్ అయినాయి వరకు, దానికంటే ఇంకా కొంచెం ఎక్కువ పోతుంది. పోవాలి మళ్ళీ పోతుంది. లెక్క ప్రకారం అయితే పోవాలి. ప్రకారం పోయిన వాళ్ళకి ఒకసారి ఫోన్ కాల్ చేయాలి. నువ్వు చేస్తా. గంగవాను అన్నమాట నిజమైంది. 100% ఫోన్ చేస్తాను సినిమా రిలీజ్ అయిన రోజు. దీని తర్వాత ఇంకేమైనా సినిమాలు తీస్తావా మరి బిడ్డ? తీస్తున్నా ఆల్రెడీ. ఇంకొకటి షూటింగ్ అయిపోయినది, ఒకటి లవ్ స్టోరీ ఒకటి షూటింగ్ అయిపోయింది. అది దాని తర్వాత తీస్తున్నా. ఇంకా ఇక తీశాను అయితే నన్ను పిలుచుకో. 100% పిలుస్తాను నేను. చాలా తీస్తాను సినిమాలు. నేను సినిమాలు షార్ట్ వేసుకొని పోయినట్టే బయట శాతం కట్టిన పోతావా మరి? అట్లా పోతే రానిస్తారా? అవ్వ బయట అది సినిమా కాబట్టి నడుతుంది. బయట పోతే కొడతారా? అట్లా ఉద్యోగానికి కూడా అట్లా పోతే. ఉద్యోగానికి పోతే కొడతారా? చెడ్డ వేసుకొని పోతే కొట్టరా? నువ్వు చెప్పు. నేను అనుకున్నా మరి గట్ల వేసుకునే మరి. అందుకే వాడు క్రాకు జాక్ సినిమాలో పిచ్చోడు వాడు. పిచ్చితనం అయిపోయి, పిచ్చితనం అట్లుంటది. బయట చెడ్డ వేసుకుపోతే కొట్టరా? కొట్టరా మరి? మళ్ళీ ఇంటికి పంపుతారా? నిండా బట్టలు ఉంటేనే జాబ్కు రానిస్తలేరు. బట్టలు మొత్తం వేసుకొస్తేనే జీతం చక్కగా ఇస్తలేరు. అంటే చెడ్డ వేసుకొస్తే ఇంకేం ఇచ్చేది? అవునానా? డీజా దిల్లులా బాబు సెంటిమెంట్ ఉంది, మరి ఇంట్లో ఏమన్నా ఉందా? ఇంట్లో కూడా ఉన్నది ఫాదర్ సెంటిమెంట్. సేమ్ ఉన్నదా? కాకుంటే అట్లుండదు, వేరే టైప్ ఉంటది. కానీ ఫాదర్ సెంటిమెంట్ ఉంటది. ఇంకేం సంగతులు? వదిలేసాను. వాళ్ళు రాసిన క్వశ్చన్లు మనకెందుకు? నువ్వు చెప్పు. నీయే చెప్పు. మళ్ళీ నీకే రమ్మన్నా. నేను రోజు చెప్తాను ఇదే సుత్తి. మరి రోజు కూర్చొని అది చెప్తున్నా. మా సినిమా బాగున్నది, మా సినిమా చూడరు, మా సినిమా బాగుంది. మాకు గలీజుకున్నది. నాకు కూడా ఊకే అడుక్కొనుడు. సినిమా ట్రైలర్ నచ్చితే జనాలు పోయి చూస్తారు. అంతే. సినిమా నచ్చిందంటే జనాలు చూస్తారు. ఊకే పోయి ఏంది ఊకే నసా? దేవుని కాడికి పోయి మనం పెట్టినట్టు దేవుడు నాకు అది కావాలి ఇది కావాలన్నా, దేవుని కాడికి పోయి అరణ్ పడితే కదా నాకు ఇది కావాలి అది కావాలి, అది కావాలంటే ఏడికెళ్ళి అవుతుంది. ట్రైలర్ చూస్తారు జనాలు. ట్రైలర్ నచ్చితే సినిమా చూస్తారు. వాళ్ళు మంచిగా అంటే జనాలు చూస్తారు. మన సినిమా ఈడికెళ్ళి తీయాలా, మనసులో నుంచి కరెక్టే తీయాలి. సినిమా మనసులో ఉన్నదంటే బరాబరి చూస్తారు. బరాబరి చూస్తారు. మంచి సినిమా తీయాలా, నమ్మి తీయాలా. ఏదో ఒకటి ఈ సినిమా నిజంగానే బాగున్నదని మనం అనుకోవాలి. దాని తర్వాత వాళ్ళే చూస్తారు సినిమాలు. మనకు నచ్చిందంటే దునియాకు నచ్చు. నువ్వు మంచిగా ఉన్నది, మనకు నచ్చినట్టు దునియాకు నచ్చు. అందుకే వదిలేసి నీ ముచ్చట్లు చెప్పు. ఈయన ముచ్చట్లు ఏం చెప్పాలి? పొద్దుగాలనా 2 ఇడ్లీలు తిన్నా, 1 బోండా తిన్నా. చట్నీతో తిన్నావా? సాంబార్ తినావా? ఎందుకు అట్లా? పప్పు చట్నీ ఇట్లా తింటా గానీ సాంబార్ తినావా? ఇప్పుడు తిన్నావా? లంచ్ అయిపోయినా? లంచ్ తిన్నా. ఏం తిన్నావు? అన్నమే తిన్నా. అన్నంలోకి పప్పు పెరుగు తిన్నా. తినేసినావా? నిద్ర వస్తలే? మళ్ళీ నీకు నిద్ర వస్తలేదా? నిద్ర ఎందుకు వస్తుంది? మధ్యాహ్నం పూట ఊకే 1 అర్ధగంట వండుకోవా నువ్వు? 1 నిమిషం వండుకో. నేను అదిగో పొద్దున 10, 9కి వంట,
దీప సీరియల్ చూసి నడు రెండు సినిమాలు చూస్తా, 2 సీరియల్. రోజుకి 2 సినిమాలు చూస్తావా? పొద్దుగా 2 సీరియల్ చూస్తా. రోజుకి 2 సీరియల్ చూస్తావు. చూసి పంటవా? పంట 4కి లేస్తా. ఎన్ని గంటలకి? 4 గంటలకు. పోయమ్మ నువ్వు చాయ్ పెడుతుంది మా కోడలు, చాయ్ తాగుతా. ఓ మీ కోడలు పెడుతుందా చాయ్? బదారకుంటా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా. ఎవరితోని? ముసలోళ్ళతోనా? ఓ 8 మంది నాకు పాన్సు. ఇక కూర్చుండే వరకు అన్నం అవుతుంది. నువ్వు సెలబ్రిటీ ఆయే ఊర్లో? లేదు, నేను కలవైనప్పుడు సైతం నేను అందరి ఇంట్లో పోదు, అందరు మాట్లాడతారు. ఇప్పటికీ అట్టనే. ఇక 9కి అన్నం తింటే మళ్ళీ ఆఫీస్కి పోతా, అలా కూర్చుంటా. ఇక ఏదన్నా ఉంటే మా షోలు మేము చేసుడే ఉంటుంది. పక్క సినిమా ఇట్ అయితే పక్క దావత్ నేను. పక్క నువ్వు ఇస్తావు, నేను నీకు ఇస్తా. ఇద్దరికి ఇచ్చుకుందాం దావత్తు. మరి టేలర్ డైలాగ్ చెప్పినావు, నాకైతే నీ ఒక్కటి చెప్తున్నావు, నన్నే మాట్లాడిపిస్తున్నావు కానీ మరి అవనే. నేను రోజు ఇదే చెప్తానా, కూర్చున్న వాళ్ళందరికీ మా సినిమా బాగున్నది చూడు, మా సినిమా బాగుంది చూడు అని చెప్తున్నా నేను. నాకు బోరు కొట్టింది, అందుకే నేను పిలిపించిన, నేను ముచ్చట్లు పెట్టుకుందాం జెర్సేపు అని. ట్రైలర్లో ఏం నచ్చలే డైలాగ్ నీకు? అది నచ్చింది. ఏ డైలాగ్ అది? చెప్పాలి చెప్పాలి, నువ్వే చెప్పాలి. నేను ఇనకరేపోతే ఏ డైలాగ్? సరే చెప్ప, డైలాగ్ గురించి నీ క్వశ్చన్ ఏందో చెప్పు. క్వశ్చన్ ఏం చెప్పాలన్నా? చెప్పు, ఏంటి ఏం చెప్పాలి? చెప్తాడు, రాజు చెప్తాడు. అరే రాజు అడుగు, నువ్వు రాజుని అడుగు క్వశ్చన్. రాజు నెక్స్ట్ క్వశ్చన్ ఏందని అడుగు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అడుగురా, చెప్పు నాకు, చెప్పేస్తా. నేను చేస్తాను. ఇది ఇప్పుడు పట్టే ఎగురుతాడు, నేను ఎగురుతానా? నీ గలేంది చెప్పు. ఎందుకు నువ్వెంత ఎగురుతానో అంతే ఎగురుతా నేను. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు. కూర్చుని ఎగురు, ఇటు గల అనొచ్చు. అంతే అంతే, ఇటు గల కూర్చొని చేయవు, డాన్స్ చేయొచ్చు. గవి నేను అడగనారా, వేరే వేరే ఏమన్నా ఉంటే చెప్పు. కానీ గవేంద్ర ఐసు పిల్లగాడు ఆయన డాన్స్ చేయడారా? నేనా? మరి ఏం చేయాలి? డాన్స్ చేయాలి. ఐసు పిల్లగాని ఎవ్వల పెళ్లిలో భరత్ పోతావు, నువ్వు డాన్స్ చేస్తావు. చేయాలనా? చేస్తావు. నేను చేస్తానా? అవు చేయలేదు వరకు ఎప్పుడు? చేసిన. మరి నువ్వు చూసినట్టు చెప్తా అంటే అడుగుతాను. నేను చూడలేదు కానీ మా పెళ్లిలో అప్పుడు డాన్స్ లేపాయమా అని లేవు, డప్పుండే డప్పులు డొండు అనుడు కథ గంతే ఉండు. 3 ఏళ్ళ పిల్లకే పెళ్లి ఏమెరక మాకు మన ఎరకనా? అవును, ఇప్పుడు వేరున్నాయి. ఇప్పుడు అంతా బర్గర్ నడుస్తుంది, బర్గర్ తింటాను. ఇప్పుడు వేరున్నది ఇప్పుడు. అందరికి చెప్పు, ఇప్పుడు కెమెరా వైపు చూసి ఒక్కసారి మా జాక్ సినిమాకి పోయి. మీ అందరికి నమస్కారం. మా జాకి సినిమాకి పోయి మా మనవాడు అంటే ఎట్టున్నాడంటే మంచిగా ముక్కు కూడ పెట్టినట్టున్నాడు, అందం మనవాడు, తెల్లగా ఉన్నాడు. ఆయనకు మేకప్ అది ఏమో మేకప్ ఏనో ఎర్రగానే ఉన్నావు కానీ నాకు అద్దరాలకైతే బాగా తెల్ల కొడుతున్నావు. నేనా? మా జాకి సినిమాకు అందరు పోయి, నేను మీ గంగవని చెప్తున్నా, ఫుల్ మంది చూసి మంచిగా ఎంజాయ్ చేయండి. మేము సతం ఆ సినిమాకి వస్తా. సూపర్, థ్యాంక్ యూ నానా.